పారేసిన ప్లాస్టిక్ బాటిల్స్, అరిగిపోయిన టైర్లు, ఇరిగిపోయిన ఇనుప ముక్కలను ఎందుకు పనికి వస్తాయని పారేస్తూ ఉంటాం. కానీ ఆ పనికి రాని వేస్టేజ్ అద్భుతమైన ఆకృతులుగా తయారవుతే ఎలా ఉంటుంది? అక్కరకు రాని ప్లాస్టిక్ బాటిల్స్ తోరణాలు స్వాగతం పలికితే ఎలా ఉంటుంది? ఇదంతా తెలియాలంటే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వేస్ట్ టు వండర్ పార్క్ విశేషాలు మీరు చూడండి. అవి అన్ని చెత్త వస్తువులు, డంప్ యార్డుకు చేరిన పనికిరాని వస్తువులు. అలాంటి వస్తువులను కళారూపాలుగా మార్చారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా. ఆదిలాబాద్ పట్టణంలో రోజు మున్సిపాలిటీ సిబ్బంది చెత్త సేకరిస్తూ ఉంటారు. రకరకాల వస్తువులను ప్రజలు చెత్త బండిలో వేస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో ప్లాస్టిక్ బాటిల్స్, ఇనుప ముక్కలు, అరిగిపోయిన టైర్లు కూడా ఉంటాయి. వాటితో కలెక్టర్ రాజర్షిషా, ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా ఆధ్వర్యంలో వేస్ట్ టు వండర్ పార్కును ఆదిలాబాద్ గాంధీ పార్కులో ఏర్పాటు చేశారు అధికారులు. చెత్తతో అద్భుతంగా కళాఖండాలు తయారు చేశారు అధికారులు. వాటర్ బాటిల్స్ తో స్వాగత తోరణం, అరిగిపోయిన టైర్లతో పూల కుండీలు తయారు చేసి వాటికి రంగులు అద్దారు. ఆ పూల కుండీల్లో మొక్కలు నాటారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, 100కు పైగా పూల కుండీల్లో మొక్కలు పెంచుతున్నారు. ఇక్కడ చూస్తే అంత అందంగా కనబడుతుంది. వెరైటీగా అని చూసినాము. డస్ట్ బిన్ల పడేసేటి టైర్స్, బాటిల్స్, ఇతర వాటరీ ప్రతి ఒక్కటి అందంగా తయారు చేసి ఇక్కడ పెట్టిండ్రు. చాలా బాగుంది. మేము సడన్గా వచ్చి చూసే వరకు ఇంత మారింది ఏంది అని అనుకున్నాం. బాగా చెట్లు పెట్టిండ్రు, దాంట్లో అన్నీ బాగా చేసిండ్రు. 20 లీటర్ వాటర్స్ క్యాన్స్ని కూడా బాగా అందంగా తీర్చిదిద్దిండ్రు. ఇక మనం కూడా వాడుకోవచ్చు చెట్లకు అన్నట్టు అనిపిస్తుంది. విజిటర్సు గాంధీ పార్క్ రావడము, ఇవన్నిటిని చూసి ఆశ్చర్యపోవడము, అరే ఇప్పటి వరకు మనం వేస్ట్ పదార్థాలతో ఇలా కూడా తయారు చేసుకోవచ్చా, మన ఇళ్లలో ఉండే వేస్ట్ పదార్థాలతో మనం మన కుండీల్లాగా తయారు చేయడం కానీ, అలాగే పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ, దీంట్లో ఎలాంటి హాని కాకుండా చేసేటటువంటి వస్తువులతో ఇలా ఎన్విరాన్మెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పార్కులో ఇదొక మంచి చేయడం జరిగింది. వేస్టేజ్ నుంచి తయారు చేసిన అద్భుతమైన రూపాలు చూసి పర్యాటకులు ఆశ్చర్యపోతున్నారు. పార్కుకు రోజు వచ్చే వందలాది మంది జనం వాటిని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెత్త వస్తువులతో చేసిన కళాకృతులతో విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు పర్యాటకులు. వేస్టేజ్ నుంచి కూడా అందమైన వస్తువులు తయారు చేసుకోవచ్చనే సందేశాన్ని ఇస్తుందంటున్నారు. ఇది మనము ఎక్కడో యూట్యూబ్లో చూసి ఎక్కడో అనుకుంటాం అసలు ఉంటాయా లేవా అని చెప్పేసి, ఇక్కడ మాత్రం ఎక్స్పీరియన్స్గా మనం చూడొచ్చు. ఇది మనం ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మేమైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నాం. ఇవన్నీ చూసినాక అసలు ఇలాంటివి జరుగుతాయని రోజులు అనుకున్నాం, కానీ ఇప్పుడు మేము చూసినాక ఆచరణలో ఉన్నది కాబట్టి మేము ఇంట్లో కూడా ఇప్పుడు ప్రయత్నం చేద్దామనే దాంట్లో ఉన్నాం. అండ్ ఇలాంటివి ఉండాలి, ఇలాంటివి ఇంకా డెవలప్మెంట్ చేయాలి. చాలా రోజుల తర్వాత మా బాబుని తీసుకొని వచ్చినాము. వెరైటీగా ఉంది, వేస్టేజ్తోని బాగా చేసిండ్రని ఒక లుక్ ఇచ్చి చూసేసరికి అన్నీ వేస్టేజ్తో చేసిండ్రు. చాలా బాగుంది. వేస్టేజ్గా ఉన్న టైర్లని కట్ చేసి పూల మొక్కలు పెట్టి బాగా అలంకరించిండ్రు. కలర్గా ఉంటేసరికి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఆడుకుంటారు. ఇక్కడికి వచ్చి చూడ్డానికి బాగుంది, ఐడియా కూడా బాగుంది. ఇటీవల కాలంలో వస్తువుల కొనుగోలు విపరీతంగా పెరిగిపోయాయి. అలా కాకుండా పాత వస్తువులను, పనికిరాని వస్తువులను కూడా ఎలా రీయూజ్ చేయవచ్చో ఈ వండర్ పార్క్ చెబుతోంది.